फिर उसके बाद जो भी होगा प्रैक्टिस में मजा करेंगे, right? So here you see this is the what, the competition level, right? So look at the next one ma, next one చూడండి. yes, the same question again we are discussing the what, yes, are questions drafting pleading actually ఎప్పుడైనా ప్రీవియస్ గా అడిగిండ్రా? you see in this case జనరల్ గా అడిగితే లిటరల్ గా చూసుకోండి, APP exam generally they do not ask a long you see drafting pleading question. Instead what will happen ma, they focus on the what, the most important is what, షార్ట్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్, రైట్? షార్ట్ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే మీకు తెలిసిందే దీంట్లో. ఎగ్జాంపుల్ లెట్స్ సే వెన్ యూ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది వాట్ మా, లిటరల్గా చెప్పాలంటే పోక్సో యాక్ట్ ఉంది. పోక్సో యాక్ట్లో మీరు కనుక చూసుకుంటే ఎన్ని అఫెన్సెస్ ఉన్నాయమ్మా? లిటరల్గా చెప్పాలంటే హౌ మెనీ అఫెన్సెస్ ఆర్ దేర్ అండర్ పోక్సో? ఓన్లీ జస్ట్ 5, అవునా కదా? యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వాట్ యూ సీ ఏంటిది పోక్సో. దీంట్లో అగైన్ ఇది స్పెషల్ ఎనాక్ట్మెంటా కాదా? రైట్? స్పెషల్ ఎందుకు అవుతుందంటే యూ సీ పర్టికులర్లీ దిస్ యాక్ట్ ఈస్ ఓన్లీ ఫర్ ది వర్డ్ దిస్ సి మతలబ్ ద చిల్డ్రన్ మీద రకరకాల అఫెన్సెస్ అవుతాయి. దాంట్లో పర్టికులర్గా ఓన్లీ దిస్ యాక్ట్ ఈస్ టార్గెటింగ్ వన్ టైప్ ఆఫ్ అఫెన్స్, దట్ ఈస్ వాట్, ద సెక్షువల్ అఫెన్స్, అవునా కదా? రైట్? అండ్ దీస్ 2 things మేక్స్ దిస్ లెజిస్లేషన్ ఇస్ వాట్, స్పెషల్ లెజిస్లేషన్. అలాంటప్పుడు దీంట్లో 5 ఫార్మ్స్ ఉన్నప్పుడు మీ క్వశ్చన్స్ ఏమొస్తాయి? జస్ట్ 5 ఫార్మ్స్ మీదనే క్వశ్చన్స్ వస్తాయి, అవునా కదా? సో ఎగ్జాంపుల్ దీంట్లో హైనెస్ క్రైమ్ ఏంటి సార్ పోక్సో దాంట్లో? ఎస్, అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, రైట్? సో దీంట్లో అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయో దట్ యూ మస్ట్ అండర్స్టాండ్, అవునా కదా? బికాస్ ఇఫ్ యూ ఓపెన్ యువర్ పోక్సో యాక్ట్ దేర్ యూ సీ దట్ 1.5 కిలోమీటర్ డెఫినేషన్ ఉంటుంది దానికి, అవునా కదా? సో చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ మస్ట్ రిమెంబర్ ద డెఫినేషన్. అన్ని 5 ఫామ్లు ఉంటాయి. అగ్రవేటెడ్ పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్, దెన్ ది వాట్ మా, అగ్రవేటెడ్ సెక్సువల్ అసాల్ట్. దాని తర్వాత ఏంటిది మా నెక్స్ట్ ఏంటిది? హరియప్ ఎస్, సెక్షువల్ అసాల్ట్, దెన్ హరాస్మెంట్. దాని తర్వాత ఏంటిది మా? రైట్, పోర్నోగ్రాఫిక్ అన్నది అది వేరేది, అది మళ్ళీ, రైట్? ఎస్. సో యూ ఇంచుమించు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 అఫెన్సెస్, 5టికి పనిష్మెంట్. చాలా ఈజీ సార్ నేర్చుకోవడం, రైట్? క్రిమినల్ దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే, బికాజ్ దాంట్లో ఒక పోలీసుడు వస్తాడు, పోయి కంప్లైంట్ రాస్తాడు, ఇది జరిగింది, ఇక్కడ టచ్ చేసి నేను చెప్పంగానే కథం, బుక్ ఓపెన్ చేస్తాడు, IPC చేయండి రా, చిన్న పిల్లనా, చలో పోక్సో ఫస్ట్. ఏం చేసిండు? లెగ్సే కొట్టిండా, లేకపోతే ఇంకేదైనా చేసిండా, దాన్ని బట్టి వాట్ విల్ హ్యాపెన్ మా, ఆయన ఏదైతే రాయండ్రా పై అని చెప్పేసి ఎవరు చేస్తాడు మా, కంప్లైంట్ రైటర్ దగ్గరికి పోతాడు, ఆ కానిస్టేబుల్కి ఏం తెలుస్తుంది రాస్తాడు, అవునా కదా? దాని తర్వాత సంతకాలు సార్, FIR ఖతం, అర్థమైంది కదా? అలాంటప్పుడు ఇట్ ఈస్ లైక్ వైజ్ IPC కూడా ఇంచుమించు అలాగే, రైట్? సో DVC దాంట్లో ఏముంటాయి? ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ DVCలో కనుక చూసుకుంటే సార్ ఎనీ హౌ యు ఆర్ ఫైలింగ్ అప్లికేషన్ అండర్ ది సెక్షన్ 12 ఓన్లీ, బట్ యూ సీ దేర్ ఇట్ ఈస్ వాట్ మా, మీరు కనుక చూసుకుంటే ద యాక్ట్ ఇట్ సెల్ఫ్ మైట్ బి వాట్, ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎ క్రిమినల్, బట్ ద రెమెడీస్ అవైలబుల్ అండర్ ద DVC ఈస్ ప్యూర్లీ ఎ సివిల్ రెమెడీస్, అవునా కదా? ఎక్కడన్నా ఉందా? పోనీ నువ్వు DVC లేకపోతే నీ భార్యను బండకేసి బాధ్యత కనుక తీసుకుపోయి జైల్లో వేయండి అని ఎక్కడన్నా ఉంటుందా? దాంట్లో ఎక్కడ ఉండదు కదా? ఎస్, యూ ట్రై టు అండర్స్టాండ్, దట్ ఈస్ ద రీజన్. దాంట్లో ద యాక్ట్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈస్ వాట్ మా, జనరల్ క్రిమినల్ లాలో యాడ్ చేశారు, బట్ దాంట్లో ఉన్న రెమెడీస్ ఏముంటాయి మా? ప్రొటెక్షన్ ఆర్డర్, షెల్టర్డ్ ఆర్డర్, రెసిడెన్స్ ఆర్డర్, కంపెన్సేషన్. దాని తర్వాత ఏముంటాయి మా దీంట్లో? XYZ ఏవైతే దాంట్లో రెమెడీస్ అడుగుతుందో ఆల్ దీస్ రెమెడీస్ కమ్ అండర్ ది వాట్, ద సివిల్ ఇన్ నేచర్, అవునా కదా? మరి అలాంటప్పుడు చూసి దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి సార్? DVCలో మీరు చూసుకుంటే డెఫినేషన్ పార్ట్, సెక్షన్ 3 కనుక మీరు నేర్చుకున్నారనుకోండి DVCలో, మీ DVC యాక్ట్ ఖతం, అవునా కదా? సెక్షన్ 3లో ఏముంటుంది? ద డెఫినేషన్ ఆఫ్ DVC ఉంటుంది. దాంట్లో మీరు చూసిండ్రు అనుకోండి క్లియర్గా ఉంటుంది సార్, ఫార్మ్స్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ ఉండదా? ఫార్మ్స్ ఆఫ్ అబ్యూస్ ఉంటాయి కదా సార్. DVCలో మీరు కనుక చూసుకుంటే ఈజ్ దట్ యాక్ట్ ఈజ్ రెట్రాస్పెక్టివ్? హలో, రెట్రాస్పెక్టివా? హరియప్ సార్, మీరు మాట్లాడవచ్చు సార్, ఇట్స్ అ డిస్కషన్ సెషన్. ఎస్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్ట్లో ఎక్కడ కూడా రెట్రాస్పెక్టివ్ అని ఉండదు, బట్ యూ సీ దాంట్లో డెఫినేషన్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే షేర్డ్ హౌస్ హోల్డ్ అని ఉంటుంది, రైట్? సో నువ్వు ఒక 2-3 years కింద ఒకరితో ఉన్నావు, ఒక డొమెస్టిక్ ఒక హస్బెండ్తో ఉన్నావు. దాని తర్వాత లెట్స్ సే ఇన్ దిస్ కేస్ సపరేట్ అయిపోయినావు, బట్ దాని ఇంపాక్ట్ ఈ రోజు కూడా నువ్వు అనుభవిస్తున్నావు. స్టిల్ హియర్ DVC ఆల్సో ఇట్ ఈస్ వాట్ మా, అట్రాక్ట్స్, అవునా కదా? సో అలా అన్నట్టు మీరు కనుక చూసింటే అనుకోండి, షేర్డ్ హౌస్ హోల్డ్ అంటే ఏంటిది, రైట్? డొమెస్టిక్ రిలేషన్షిప్ అంటే ఏంటిది, దాని DVC అంటే ఏంటిది? దీంట్లో ఐ డోంట్ థింక్ దట్
ఒకవేళ మీరు అదృష్టవంతులైతే ప్రొటెక్షన్ ఆర్డర్ గురించి ఎగ్జామ్ రావచ్చు. ఎగ్జామ్లో ఎట్లా వస్తుంది పేపర్ 2లో రైట్ ఏ షార్ట్ నోట్ అంది వాట్మా జనరల్గా మానిటరీ రిలీఫ్ గురించి ఇట్లాంటివి వస్తుండొచ్చు. బట్ పేపర్ 2లో ఏం ఇంపార్టెంట్ అంటే యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు వెరీ క్లియర్ అండ్ ప్రిసైజ్ డెఫినేషన్. వేరే యాక్ట్లో ఏదో డెఫినేషన్ ఉందో ఆ డెఫినేషన్ ఉన్నట్టు అర్థం చేసుకోవాలా. నీ సైడ్ నుంచి ఇది ఎందుకు కావద్దు అని క్వశ్చన్ అడగొద్దు సార్. లా ఏం చెప్తుందో అదే వినాలా, రైట్? సో యు ఆర్ నాట్ ప్రజెంటింగ్ కేస్ బిఫోర్ ది వాట్ హానరబుల్ జడ్జ్. దాంట్లో దీర్ఘాలు తీయడానికి, సాగదీయడానికి, ఒత్తులు కోమలు పెట్టడానికి కుదరదు ఇక్కడ. బికాస్ యూ సీ దిస్ ఎగ్జామినేషన్, రైట్? అలా అన్నట్టు ద థింగ్ ఈజ్ వాట్ యూ మస్ట్ అండర్స్టాండ్ ది వాట్ మై ఎస్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే ద బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ద కన్సెప్చువలైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు కనుక బేసిక్ అండర్లైన్ ప్రిన్సిపల్ కనుక అర్థమైంది అనుకోండి, ఏ యాక్ట్ అయినా గుర్తుపెట్టుకోండి, చాలా సులువుగా ఉంటుంది, రైట్? ఐ ఫీల్ దట్ సబ్సే బోరింగ్ ఏదైనా ఉంటుంది లాలో ప్రాక్టీస్లో తీసుకొని చదువు విషయంలో, దట్ ఈస్ సివిల్ లాస్. అవునా కదా? బికాజ్ ఏముంటుంది సార్ సిపిసి, అబ్బా దాంట్లో రూల్స్ ఎన్ని సార్? మీరు కనుక ఆర్డర్ 21 తీసుకుంటే 106 రూల్స్ ఉంటాయి. ఆర్డర్ 21 ఇట్ సెల్ఫ్ ఈస్ ది వన్ ఎగ్జిక్యూషన్ లాస్ అని బుక్ రాస్తుంది పెద్దది, నాకంటే బండగా ఉంటుంది బుక్, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ యూ సీ ఇన్ దిస్ కేస్ బికాస్ క్రిమినల్ ఈస్ బిట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్, రైట్? అండ్ నెక్స్ట్ వన్ యూ సీ పర్టికులర్గా మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటిది సార్? దీంట్లో బేసిక్ డెఫినేషన్ బాగా ఫోకస్ చేయండి. దాని తర్వాత కన్సెప్ట్స్ ఆఫ్ ఏ క్రిమినల్ లా, ద ప్రొసీజరల్ లా అండ్ ఎవిడెన్స్. యూ సీ ఇన్ దిస్ కేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ దీంట్లో? కన్సెప్ట్స్ ఆఫ్ ది క్రిమినల్ లా, దట్ టు ప్రొసీజరల్ లా ఏముంటుంది సార్ మీ దాంట్లో? ప్రొసీజరల్ ఏంటిది? ఓన్లీ ఇట్ ఈస్ వాట్ మా BNSS, అంతే కదా? సిఆర్పిసి ప్రొసీజర్ లా, ఎవిడెన్స్ ఇస్ మిక్స్ ఆఫ్ బోత్ అంటారు చాలా మంది, రైట్? సో ఐ డోంట్ వాంట్ టు డిబేట్, నేను అది చేయదలుచుకోవట్లేదు. బట్ కొన్ని విషయాలు అయితే చాలా డీటెయిల్గా తెలియాలి. మీరు క్రిమినల్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. దట్ టు ఐ డోంట్ సీ దట్ దిస్ క్రిమినల్ లా పర్టికులర్గా మీరు సివిల్ తీసుకోండి, క్రిమినల్ తీసుకోండి. సివిల్లో ఐ కెన్ సే దట్ ద రిలవెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్ వెరీ మచ్ లిమిటెడ్. ఏముంటుందమ్మా చెప్పండి నాకు? ఏముంటుంది? మొత్తం కాగితాలే కదా సివిల్ దాంట్లో. కేసు ఉండాలన్నా, పోవాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, వాట్ విల్ హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఈస్ డాక్యుమెంటరీ. బట్ యూ సీ ద క్రిమినల్ లా విచ్ ఈస్ హ్యావింగ్ మచ్ మోర్ రిలవెన్స్, మచ్ మోర్ ఇంపార్టెన్స్ విత్ రిగార్డ్ టు ది వాట్ నో ద క్రిమినల్. అవునా కదా? ఐ విట్నెస్ ఇంపార్టెంటా కాదా, రైట్? ఒకసారి పొడిచినా 2 సార్లు పొడిచినా ఇంపార్టెంటా కాదా, రైట్? వాడు దూరంకి వెళ్ళి చూస్తుంటే సార్ వాడు కట్టేసుకుని ఇట్లా ఉరుకుతూ ఉంటాడు. ఆ కేసులో చూసినాను క్రాస్ ఎగ్జామ్స్ మీరు ఏం చేస్తారు? దట్ ఈస్ వాట్ ఇన్ దిస్ కేస్ ఎవిడెన్స్లో ప్రతిదీ ఇంపార్టెంట్ సార్, బికాస్ దిస్ లా ఈజ్ వెరీ మచ్ సెన్స్. ఐ మీన్ ఇన్ దిస్ కేస్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఎవిడెన్స్ లా అనేది క్రిమినల్ దాంట్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చెప్పే స్టోరీ మీదనే కేసు ఉండాలన్నా లేదా అనేది తెలుస్తుంది. అండ్ దట్ టు క్రిమినల్లో ఏముంటుంది మా యూసీ? క్రిమినల్లో ప్రతిసారి యూ హ్యావ్ టు బి అగైన్ వాట్ మా ఏదన్నా చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే నడుస్తుందా? జడ్జి ముందుకు పోతాడా? పోడు. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ బిహైండ్ ది వాట్ రీజనబుల్ డౌట్, రైట్? అండ్ దట్ ఈస్ ద రీజన్ యూ ట్రై టు అండర్స్టాండ్, మేక్ థింగ్స్ ఈజీ. మీరు ఎప్పుడైనా నేర్చుకునేటప్పుడు చాలా సులువుగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో ఎనీ హౌ నేర్చుకోవడానికి ఎక్కువ టైం లేదు ఇప్పుడు మీకు, ఎందుకంటే 1 month ఉంది కాబట్టి. సో అగైన్ యూ షుడ్ సెట్ టు ది వాట్ మా వెరీ మచ్ లిమిట్, రైట్? ద నెక్స్ట్ వన్ యూ సీ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లీగల్ ప్రిన్సిపల్స్ రాదర్ దెన్ ది వాట్ మా డ్రాఫ్టింగ్ స్కిల్స్. ఎవరికన్నా సార్ నాకు తెలియదు అనుకుంటే దట్ ఈస్ ఓకే, రైట్? సో నాకు డ్రాఫ్టింగ్ రాదు, నాకు ప్లీడింగ్ రాదంటే నేను పోయి పొద్దుగా లేచి బండ ఏంటిదిమా, సో ఒక బుక్ ఉంటుంది అన్నట్టు, నేషనల్ లా హౌస్ వాళ్ళది, ALT వాళ్ళది డ్రాఫ్టింగ్ ప్లీడింగ్ బుక్ ఉంటుంది. దాంట్లో ఏంటిదిమా ఫార్మాట్ కనిపిస్తాయి. అది అవసరం లేదు ఇప్పుడు. ఈ ఫర్ టైం బీయింగ్ యూ ట్రై టు అండర్స్టాండ్. అది చదవాలా అంటే నన్ను అడిగితే ఇప్పటిదాకా రాలేదు, ఐఎమ్ ప్రిజూమింగ్ దట్ ముందు కూడా రాదని అనుకోవట్లేదు, రైట్? బికాస్ దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్. అండ్ సో ఇన్ దిస్ కేస్ యూ ట్రై టు అండర్స్టాండ్, యూ షుడ్ ప్రిపేర్ ఫర్ కన్సైజ్ ఆన్సర్స్ లైక్ ఎక్స్ప్లెయినింగ్ ద టర్మ్స్ అండ్ సైటింగ్ సెక్షన్స్ అండ్ స్టేటింగ్ ప్రిన్సిపల్స్ rather than the what ma writing full petition and drafting akkarledu. You need not to be, right? So if at all questions vaste, that is a different story, right? 99% I'll still say that there is no questions ma, okay na? Yes. The next one you see, yes, is it compulsory to know the formats of drafting and pleading? Sir ippardaka discuss chesindi kuda ade. So deentlo meer chusaru anukondi straight form in ippardaka you see Telangana APP exam, knowing the format of the drafting pleading is not compulsory. If you know the formats, idente my example, it is what the added అడ్వాంటేజ్ తెలిస్తే దట్ ఈస్ ఓకే. జనరల్గా మీ అందరికి 3 years ప్రాక్టీస్ ఉందంటే బేసిక్ థింగ్స్ మీకు తెలిసి ఉందని అనుకుంటున్నాను నేను, రైట్? అండ్ ఇఫ్ యూ డు నాట్ నో దెమ్, డోంట్ వరీ. సో ఫార్ ద ఎగ్జామ్ ఓన్లీ ఆస్ ది వాట్ మా సింపుల్ అండ్ దెన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, రైట్? మీరు 3 సంవత్సరాల్లో పెద్దగా పొడుస్తారు, కోర్టులో పోయిందని అనుకోవట్లేదు నేను, రైట్? 3 సంవత్సరాల్లో పోయి ఏం చేస్తారు మా, ఓ సీనియర్ పక్కన కూర్చోవాలి, మా అయితే పాస్ అవ్వరు, ఏదైనా చెప్పమంటే చెప్పాలి, జడ్జి వింటే ఓకే, లేకపోతే వినకపోతే మళ్ళీ పాస్ అవ్వరు, అంతే కదా? లేకపోతే పోయి తీసుకోండి సార్ మీరు ఏషియన్ లోపల అని చెప్తారా మీరు, రైట్? టెక్నికల్గా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో లుక్ అట్ దిస్ ఈస్ అగైన్ ది వాట్ మా ఎస్. అండ్ ద నెక్స్ట్ వన్ యూ సీ ఫోకస్ ఈస్ ఎంటైర్లీ ఆన్ ది వాట్ మా
These again, I am reiterating the things. You, I mean, with regard to the paper 2, you stick to the same thing, right? जो भी है भैया यहाँ पे basic definition, legal principle, and then short conceptual answers, not on the what ma drafting full petition pleadings, right? So example you see in this case, sir, criminal law ఏం చదవాలి sir? You must understand the what ma difference. అర్థమవుతుంది కదా. సో దీంట్లో వెన్ ఐ మీన్ యూ సీ ద కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ తెలుసు కదా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రిపీటెడ్ క్వశ్చన్ ఫర్ డీజే అండ్ జీసీజే, రైట్? సో ఎప్పుడు కల్పబుల్ హోమిసైడ్ టర్న్ ఇన్ టు మర్డర్ అండ్ వెన్ ఇట్ ఈస్ నాట్, అర్థమవుతుంది కదా. సో దీంట్లో బిఎన్ఎస్లో కూడా చాలా బాగా ఇచ్చారు దీంట్లో, రైట్? సో ఎందుకంటే మీరు బిఎన్ఎస్లో కనుక ఇఫ్ యూ లుక్ అట్ ది అఫెన్సెస్ కనుక చూసుకుంటే, మీరు ఇంతకు ముందు దాంట్లో చూస్తే పర్టికులర్గా ఇట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది వాట్ మా. సో ఇంతకు ముందు చిన్న అఫెన్స్ నుంచి పెద్దకు పోయినారు దేంట్లో, ఐపీసీలో. బట్ ఇప్పుడు మీరు కనుక బిఎన్ఎస్లో చూస్తే పెద్ద హైనెస్ నుంచి వాట్ మా పిటి అఫెన్సెస్, అవునా కదా. దట్ టు అగైన్ టు బి ప్రిసైజ్ యూ ట్రై టు అండర్స్టాండ్ దే యాడెడ్ ఫ్యూ థింగ్స్. ఎగ్జాంపుల్ దాంట్లో మీకు పిటి క్రైమ్స్ గురించి రాసిండ్రు, అవునా. దాని తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్స్ గురించి రాసిండ్రు. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, మీరు ఎవరైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి డెఫినేషన్ నాకు ఇవ్వండి ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్, ఇఫ్ ఎనీ వన్ నో వాట్ ఈస్ మీన్ బై ద ఆర్గనైజ్డ్ క్రైమ్? పోనీ దానికి సంబంధించిన డెఫినేషన్ ఎక్కడన్నా క్లియర్గా రాసి ఉందా? నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు డిఫైన్, బట్ ప్రీవియస్లీ ఐపీసీలో లేదు. మరి అలాంటప్పుడు దీంట్లో ఎందుకు పెట్టాలి సార్? ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటిది? నో, డెకాయిటీ థెఫ్ట్ ఇట్స్ నాట్ ఆర్గనైజ్డ్ క్రైమ్. మీరు కనుక డెకాయిటీ థెఫ్ట్ ఆర్గనైజ్డ్ క్రైమా? సారీ, డకైటీ వస్తుందా? మళ్ళీ చెప్పండి నర్సింగ్. ఓకే ఓకే, ఎనీ అదర్ అటెంప్ట్ మా? ఎస్. సో మీరు బేర్ యాక్ట్లో కనుక చూసుకుంటే డెఫినేషన్ వైజ్ అంటే వీఆర్ ట్రైంగ్ టు క్వాలిఫై ద డెఫినేషన్, రైట్? దాంట్లో ఏం చేస్తున్నామంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ దాంట్లో మీరు కనుక చూసుకుంటే బ్రేక్ డౌన్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. బట్ నాకు ఎగ్జాంపుల్స్ జరగండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ అని దాంట్లో రీసెంట్గా సొసైటీ జరిగిన ఏమైనా ఉన్నాయా పెద్ద పెద్దవి? ఒకరు అంబర్పేట్ husband and wife extortion, kidnap and abduction 7 members అంటే 7 members ఏంటిది అర్థం కాదు. ఇద్దరు కలిసి 7 members చేసిండ్రా? వైఫ్ ఇంకా అక్యూజ్డ్ 8 members కలిసి వాళ్ళ హస్బెండ్ ని కిడ్నాప్ చేశారు. వాళ్ళకి 20 crores వచ్చిందని చెప్పి 1 crore ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో ఇది ప్రతిసారి అందరితో చేసిండ్రా, జస్ట్ ఒక్కరికే జరిగిందా? ఇట్లా ఒక్కరికి జరిగితే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎందుకు అవుతుంది? ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ది వాట్ మా లాంగ్. ఎగ్జాంపుల్ మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ కిడ్నీ రాకెట్, ఎస్ రైట్, ఎస్ దట్ ఈస్ అగైన్ ఎస్. అంటే ఏదైనా ఉండాలా, లాంగ్ ఇయర్స్ నుంచి జరగాల అండ్ కంటిన్యూస్గా ఉండాలి. సో దీంట్లో మీకు ఒకటి చెప్తాను నేను, మీ అందరికీ తెలుసు కదా ఎగ్జామ్ ఇండియాలో మీరు కనుక చూసుకుంటే పట్టు ఎన్సీఆర్ రీజియన్, నార్త్ సెంట్రల్ రీజియన్లో ఏంటిదిమా, యూ ట్రై టు అండర్స్టాండ్ సప్లయింగ్ ఆఫ్ ది ఉమెన్, హ్యూమన్ ట్రాఫికింగ్, అండ్ దట్ ఇన్ కనెక్షన్ విత్ ది వాట్ మా ద టెర్రరిస్ట్ యాక్ట్, అండ్ దట్ ఇట్ కనెక్షన్ విత్ వాట్ మా ది డ్రగ్స్, రైట్? అండ్ అగైన్ యూ సీ రీసెంట్గా మీ అందరికీ తెలుసు కదా ఢిల్లీలో జరిగింది. ఈజ్ ఇట్ నాట్ ఆర్గనైజ్డ్ క్రైమ్? కైండ్ ఆఫ్, అవునా కదా. బట్ అగైన్ మనం దాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అంటలేము. వీఆర్ అగైన్ ఇట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇట్ ఈస్ వాట్ మెజారిటీ ఆఫ్ ద దాని టెర్రర్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ కంప్లీట్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది వాట్ మా టెర్రరిస్ట్ యాక్టివిటీస్, అవునా కదా, రైట్? సో ఎస్ అట్లాంటివి. దాని తర్వాత పెటీ క్రైమ్స్ గురించి మీకు ఉంది. ఇందాక పెటీ క్రైమ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటిది మా? ఎగ్జాంపుల్ పిక్ పాకెటింగ్ ఉన్నాడు, పెటీ క్రైమ్స్ అంటే పెద్ద పెద్ద అఫెన్స్ అని కాదు, అట్లా అని చెప్పేసి రెగ్యులర్గా జరిగే అఫెన్సెస్ ఉంటాయి కదా. ఎస్, దట్ ఈస్ దోస్ వీ కెన్ కన్సిడర్ ది వాట్ మా కైండ్ ఆఫ్ పెటీ అఫెన్సెస్, రైట్? ఎగ్జాంపుల్ ఇంకొకటి రాశారు, అండ్ పర్టిక్యులర్గా దే ట్రై టు డిఫైన్ ది వాట్ ఎ టెర్రరిస్ట్ యాక్ట్, రైట్? టెర్రరిస్ట్ యాక్ట్ కూడా క్లియర్గా టెర్రరిజం డెఫినేషన్ టెర్రరిజం గురించి మాట్లాడతారు, దాంతోపాటు టెర్రరిస్ట్ యాక్ట్ గురించి కూడా మాట్లాడతారు. అగైన్ సేమ్ ఇట్ ఈస్ వాట్ మా బిఎన్ఎస్. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్ దట్ దెర్ విల్ బి యాక్ట్ కాల్డ్ ది వాట్ మా
దెర్ ఈస్ వాట్ ఉపా తెలుసు కదా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దాంట్లో కూడా యూ ట్రై టు అండర్స్టాండ్, అక్కడ కూడా టెర్రరిస్ట్ యాక్ట్ గురించి మాట్లాడతారు. సో యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఐ మీన్ యూ హ్యావ్ టు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డెఫినేషన్ ఆఫ్ ది, ఐ మీన్ దీంట్లో కూడా మీకు టెర్రరిస్ట్ యాక్ట్ డిఫైన్ చేస్తారు. సో ఒకసారి బిఎన్ఎస్లో కూడా చేస్తారు. యూ ట్రై టు వాట్ మా కోరిలేట్ ద డెఫినేషన్, రైట్. జనరల్గా మరి సార్ మాకు టెర్రరిస్ట్ యాక్ట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు షుడ్ ఐ రైట్ ది, ఐ మీన్ ది వాట్ మా ది ఉపాలో రాయాలా, లేకపోతే ఐపీసీలో, ఐ మీన్ ఐపీసీ అంటున్నా బిఎన్ఎస్లో ఉన్న డెఫినేషన్ రాయాలా? దీంట్లో ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు డెఫినేషన్ యూ కెన్ రైట్ ఐదర్. జనరల్గా దాంట్లో క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, రైట్. సో డిఫైన్ ది టెర్రరిస్ట్ యాక్ట్ యాజ్ పర్ ది బిఎన్ఏ అంటే, ఐ మీన్ సారీ దట్ ఈస్ వాట్ బిఎన్ఎస్ అంటే వేరే స్టోరీ. బట్ లెట్స్ సే ఒకవేళ ఆ పర్టికులర్గా మెన్షన్ చేయకపోతే క్వశ్చన్లో, ఎస్, సో ఒకవేళ మెన్షన్ చేయకపోతే ఏం చేస్తారమ్మా, యూ హ్యావ్ టు రైట్ ఫ్రమ్ ది వెరెంట్, రైట్. జనరల్గా ఏం రాస్తారమ్మా, యూ సీ ద సేమ్, ద టెర్రరిస్ట్ యాక్ట్ ఈస్ డిఫైన్ అండర్ ది వాట్ మా సెక్షన్ సో అండ్ సో సెక్షన్ ఆఫ్ బిఎన్ఏ రాస్తారా, సారీ బిఎన్ఎస్ రాస్తారా, అదర్వైజ్ వాట్ మా ఉపా రాస్తారా, అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. Because the terrorist act is defined under the so-called the what ma BNS as well as the what this one. So either you can choose this one or this one. But let's say, but you should be precise. General ga endante మీరందరూ తోపులు తురుములు కాదు లీగల్ ఫీల్డ్, అర్థమవుతుంది కదా. సో అలాంటప్పుడు సార్ నాకు వచ్చిన డెఫినేషన్ నేను రాస్తా, మీకు రాకపోతే యూ కెన్ రైట్, బట్ యూ ట్రై టు అగైన్ వాట్ మా పుట్ ఇట్ ద సేమ్ డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ అండర్ ద బేర్ యాక్ట్. అది రాసే ప్రయత్నం చేయండి సో దట్ డిస్ప్యూట్స్ తక్కువ ఉంటాయి, రైట్. అదొకటే చెప్పదలుచుకున్నా, రైట్. నెక్స్ట్ వన్ యూ సీ గ్రేవియస్ అండ్ సింపుల్ హర్ట్స్, రైట్. దాని తర్వాత థెఫ్ట్, రాబరీ, డకైటీ మీ అందరికీ తెలుసు, రైట్. దాని తర్వాత అగైన్ చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇవన్నీ ఆల్రెడీ ఐపీసీలో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటిది మా క్రిమినల్ కాన్స్పిరసీ అగైన్, రైట్. దాంతోపాటు యూసీ అదర్ క్వశ్చన్స్. దీంట్లో ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ ఉన్నాయా సార్ సిఆర్పిసిలో మీరు కనుక చూసుకుంటే, ఎస్ యూసీ దిస్ ఈజ్ అగైన్ ది వాట్ మా రెగ్యులర్ అండ్ యాజ్ యూజువల్ క్వశ్చన్స్. నౌ యూసీ కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, రైట్. ఎగ్జాంపుల్ యూసీ అరెస్ట్, బెయిల్, రిమాండ్, రైట్, వీటి మీద. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్, ఎఫ్ఐఆర్, ఛార్జెస్, రైట్. మీకు ఛార్జెస్లో కూడా టైప్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి, అవునా కదా. ఎస్, జనరల్గా మోటా టాపిక్స్, బట్ ఛార్జెస్లో కూడా మీరు కనుక చూసుకుంటే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాయి, రైట్. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి, ఓకేనా. ద నెక్స్ట్ వన్ యూసీ ఛార్జెస్ షీట్ వర్సెస్ ది కంప్లైంట్, రైట్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటిది సార్, కొన్ని ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో అదైతే మీరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఎగ్జామినర్ కీ పాయింట్స్ని వెతుకుతాడు, రైట్. సో ముందోడి కంటే మనకు అర మార్క్ ఎక్కువ రావాలి, మన కాంపిటీటర్ కంటే 1 మార్క్ ఎక్కువ రావాలంటే